10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు కనబరిచిన సాంఘిక సంక్షేమ గిరిజన గురుకులాలు వసతి గృహాల విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సాంఘిక సంక్షేమ గిరిజన గురుకులాలు వసతి గృహాల విద్యార్థులకు ప్రశంస పత్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందించడం ఇదే తొలిసారని మంత్రి వీరాంజనేయ స్వామి అన్నారు. నీట్లో ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచి 10కి పెంచుతామని చెప్పారు. మన పిల్లలు మట్టిలో మాణిక్యాలని కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపుగా నగదు పురస్కారాలు అందిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. గిరిజన విద్యార్థులు విజయాలు తమవే అని నిరూపించారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన 315 మంది విద్యార్థులకు మెమంటో సర్టిఫికెట్స్ అందించడం జరిగిందన్నారు. అలాగే ఇందులో 34 మంది మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారాలను అందించామని మంత్రి తెలియజేశారు.